హర మహాదేవ్, శంభో శంకర, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏదైతే తంగన్పల్లి మండలంలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన గురించి నేడు ఒక్కసారి ఆ యొక్క టెంపుల్ ని దర్శించడం కోసం అని చెప్పేసి నేడు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే నిన్నటి రోజున పురాతనం అయినటువంటి దేవస్థానం 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి దేవస్థానాన్ని స్వయంభూ అయినటువంటి శివుని గుడికి అక్కడికి ఈ మధ్య కాలంలో భక్తుల రద్దీ పెరిగిందని, ఈ వస్తున్నటువంటి భక్తులను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిన్నటి రోజున ఆ యొక్క దేవాలయానికి అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్ ఏదైతే ఉన్నదో ఆ టెంపుల్ వారి యొక్క పేరు పైన ఉన్నది అని చెప్పేసి ఆ టెంపుల్ కి తాళమేసి అక్కడికి వచ్చినటువంటి భక్తులను మరియు దర్శనార్థం వచ్చినటువంటి భక్తులనే కాకుండా అక్కడ ఉన్నటువంటి నిత్యం పూజలు చేస్తున్నటువంటి పూజారిని దురుసుగా ప్రవర్తించడమే కాకుండా నోటికి వచ్చినట్టు తనని మాట్లాడి తనను అవమానపరిచిన ఘటన నిన్నటి రోజున తంగన్పల్లిలో జరిగింది. ఆ యొక్క సంఘటనతో మనోవేదన చెందినటువంటి ఆ యొక్క పూజారి నేడు ఆ టెంపుల్ కి కనీసం పూజలు కూడా చేయకుండా ఉండడం జరిగింది. ఈ జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే నిత్యం ఆ యొక్క స్వామివారికి పూజలు చేస్తూ సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని వారి యొక్క పేరు పైన భూమి ఉంది అని నోటికొచ్చినట్టుగా మాట్లాడి నోటికొచ్చినట్టుగా తిట్టి తాళం వేసుకోవడం అనేది ఒక అవమానపరిచినటువంటి సంఘటన. చాలా దురదృష్టకరం. ఈ యొక్క సంఘటనను మేము నిరసిస్తూ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఇలాంటి సంఘటన చేసినటువంటి వ్యక్తులు వెంటనే తప్పైందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆలయానికి అభివృద్ధికి వారు సహకరించి అంతే విధంగా ఇక ముందు ఇలాంటి సంఘటన మరెప్పుడు చేయకుండా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇలాంటి సంఘటన కనుక చేస్తే గనక బీజేపీ పక్షాన ఊరుకునేది లేదు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అంతేకాకుండా అసలు ఈ పురాతనమైనటువంటి దేవాలయం సుమారుగా 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఆ యొక్క జాగా వారి పేరు మీదకి ఏ విధంగా వచ్చిందో దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఒకసారి పరిశీలించి ఆ యొక్క భూమికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియజేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా మనోభావాలను తీసేసేలా ఆ యొక్క ఎవరైతే పట్టాదారులు ఉన్నారో ఇక ముందు ప్రవర్తించొద్దని, ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులను కూడా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. బోలో భారత్ మాతాకి క్రీస్తు పూర్వం చాలా శతాబ్దాల క్రితం ఇక్కడ స్వయంభూ రాజరాజేశ్వర మాత తల్లి లింగము సాక్షాత్తు స్వయంభూ త్రిపుట ఆలయం అని పేరుగాంచిన గుడి. ప్రాచీన కాలంలో మా తాతలు ముత్తాతలు చెప్తుండేది. అక్కడ కోనేరు ఉన్నది, అక్కడ స్వయంభూ బాల త్రిపుర సుందరి దేవి ఇక్కడ ఉన్నది, విష్ణుమూర్తి ఉన్నది, సూర్య భగవాన్ ఉన్నాడు, కాలభైరవ స్వామి ఉన్నది. ఇలాంటి గుడిని పక్క పండి ఉన్నటువంటి ల్యాండ్ ను కబ్జా చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ ను మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. నిన్నటి రోజున నిన్న కార్తీక మాసం సోమవారం నిన్న భక్తులు వస్తే నిన్నటి రోజున భక్తులను కించపరిచినటువంటి మాటలు దురుసుగా ప్రవర్తించినటువంటి ఈ ల్యాండ్ ఓనర్స్ మీద చర్యలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. తంగనపల్లి మండలం శివాలయాన్ని వారు భూమి మా పేరు పైన పాజుకు ఉందనే ఉద్దేశంతో పూజారిని దుర్భాషలాడడం జరిగింది. తంగనపల్లి మండలంలో ఏ గ్రామంలోనైనా ప్రతి ఒక్క ఊర్ల టెంపుల్ గురించి గానీ, గ్రామకండ్ల ల్యాండ్ల గురించి గానీ, తువ్వల విషయంలో గానీ ఎక్కడైనా దయచేసి చెప్పేది ఏంటంటే మనము ప్రతి ఒక్కరి పేరు మీద ఎవరి పేరు మీద ఉంటది, అది మాదే, మా తాతల నుంచి వచ్చింది అనేది కాకుండా దేవుళ్ళను మనం అందరం కొట్లాడి ఏ ఒక్క స్వార్థం కోసమో ఏ ఒక్కరి కోసమో మేము అడగట్లేదు. ప్రజలందరికీ అవసరమే హిందూ దేవాలయాలను మూతపడ్డ దేవాలయాన్ని తెరిపించి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క విలేజ్ లో కూడా దేవాలయాలకు సంబంధించిన భూములను వెలికి తీస్తాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ, కలెక్టరేట్ కార్యాలయం నుంచి కానీ మేము ప్రతి ఒక్క విలేజ్ నుంచి రెవెన్యూ పరంగా మేము ల్యాండ్ సేకరించి దేవాదాయ శాఖ తరఫున మేము చేయించాలని చెప్పి కంకణబద్ధలమై ప్రతి ఒక్క గ్రామం సర్వే చేయడం జరుగుతుంది. మీరు దేవాలయాలకు సంబంధించిన భూములు ఎవరి ఉన్నా దేవాలయం పేరు మీద రాయాల్సింది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ఇక ముందు కూడా భక్తులకు గానీ వేరే విషయంలో ఏదైనా కానీ ఎవరికైనా ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం. జై భారత్ మాతాకి.